సో వీళ్ళకి ఫారిన్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా, గల్ఫ్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉందండి. సో ఓకే, మనకి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో మనకి ఫార్మసీ ఉంటుంది కదా, ఫార్మసీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే రెగ్యులేటరీ అఫైర్స్ సైంటిస్ట్లా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఫార్మసీ చేసిన వాళ్ళు సైంటిస్టులు కూడా అవుతూ ఉంటారు, ఓకేనా, మెడికల్ సెక్టార్లో. సో మనకి బైపీసీ తీసుకున్న విద్యార్థులకి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, అలాగే అలైడ్ సైన్సెస్ లేదంటే ట్రెడిషనల్ కోర్సెస్ అలాంటిది వాటితో పాటు ఫార్మసీ కోర్సెస్ కూడా ఉంటాయి కదా, వీటితో పాటు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే, మనం కొన్ని కోర్సెస్ చేస్తున్నప్పుడు లైఫ్ ఉంటుందా ఉండదా అని చాలా హెసిటేషన్ ఫీల్ అవుతాం. ఆ కోర్స్కి చేసేసాం, డిగ్రీ అయిపోయింది, యూజీ లెవెల్ కంప్లీట్ చేస్తాం, ఆ లైఫ్ లేకపోతే ఇప్పుడు వేరే కోర్స్ నేర్చుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం, చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? సో మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు మీరు ఖచ్చితంగా లైఫ్ని అయితే ప్లాన్ చేసుకోండి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం మీరు ఎప్పటికీ లైఫ్ని డిజైన్ చేసుకోవద్దు, ఎందుకంటే తర్వాత మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ట్రెడిషనల్ కోర్సెస్ కానీ, లేదు అంటే డాక్టర్ అయినా, చాలామంది ఫోర్స్ఫుల్గా కూడా డాక్టర్ అవుతూ ఉంటారు, మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో రకరకాలు ఉంటాయి. డెంటిస్ట్ అవ్వాలని ఉంటే డెంటిస్ట్ అవ్వండి, ఎంబీబీఎస్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయండి. మరి సో ఫైనాన్షియల్ విషయాలు అనేవి తర్వాత, కానీ మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు అయితే మీరు లైఫ్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. మీకు అడ్మిషన్స్కి సంబంధించి ఏ కోర్స్ అయినా, ఏ సెక్టార్ అయినా డౌట్స్ ఉంటే మాత్రం ఎడీ9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో అగ్రికల్చర్ కోర్సెస్ గురించి, అలాగే ఇతర కోర్సెస్ గురించి, అంటే బైపీసీ రిలేటెడ్ ఇంకేమి కోర్సెస్ ఉన్నా కూడా కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.